వాళ్ళ బాగోగులు పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి వాళ్ళకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? రైట్. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా, వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు? తనకెళ్ళి చూడాలని ఆశించాడు. ఎవరు? సృష్టికర్త. అంటే వాళ్ళకి ఏ అవసరత ఉన్నా, ఏది కావాలన్నా, వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి, నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాను అని చూపించాడు కదా. కాబట్టి న్యాయం ఏంటంటే, వాళ్ళకి కావాల్సినది ఏదైనా, ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే, ఆయన వైపే చూడాల్సి ఉండే. కానీ సాతాను చేసిన మోసం ఏంటో తెలుసా? ఆయన వైపు చూడకుండా, ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనకి తమ మనవులు